ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలను అవినీతి రహితంగా సేవా దృక్పథంతో పనిచేస్తూ అర్హులైన పేదలకు అందజేస్తూ జగనన్న సంక్షేమ సారథులుగా వాలంటీర్లు కీర్తికెక్కారని జగ్గంపేట సమన్వయకర్త మాజీ మంత్రి తోట నరసింహం అన్నారు. ఈ రోజు జగ్గంపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అత్తులూరి నాగబాబు అధ్యక్షతన జరిగిన వాలంటీర్ల అభినందన వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా జేసీఎస్ కోఆర్డినేటర్ ఒమ్మి రఘురాం మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ జగనన్న మానసపుత్రిగాని వాలంటీర్లు జగనన్న సంక్షేమ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. జగ్గంపేట మండలంలో సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అవార్డులకు ఎంపికైన వాలంటీర్లను వారు అభినందించి అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వసంత్ కుమార్, అత్తులూరి సాయిబాబు, సర్పంచ్లు చల్లా సత్యబాబు, జగతం ఆనందరావు, రావుల గణేష్ రాజా, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సుమారు 8 గ్రామాలకు సంబంధించినటువంటి వాలంటీర్కి సంబంధించినటువంటి ఈనాటి సమావేశానికి వేదికైనటువంటి మన జగ్గంపేట మండల పరిషత్ అధ్యక్షులు సోదరు శ్రీ అత్తులూరి నాగబాబు గారికి, అలాగే మన జడ్పీటీ సభ్యులు సీనియర్ నాయకులు శ్రీ ఒమ్మి రఘురాం గారికి, ఎండిఓ గారికి, మరిపాక సర్పంచ్ గారికి, మరి ఈ యొక్క ఏదైతే 8 గ్రామాలకు సంబంధించినటువంటి వాలంటీర్స్ వచ్చారో సోదరులకు, పార్టీ సోదరులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటాము. ఇప్పటి వరకు మరి వాలంటీర్స్ వ్యవస్థ గురించి సోదరు శ్రీ రఘురామ్ చెప్పారు. అలాగే మీ వాలంటీర్స్ కూడా మీ యొక్క అభిప్రాయాన్ని మరి తెలియజేయడం కూడా జరిగింది. నిజంగా మరి భారతదేశంలోనే ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం ఇది వాలంటీర్ వ్యవస్థ అన్నది. దేశంలో మనకి ఏ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతులేదు. ఒక ఆంధ్రప్రదేశ్లోనే మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ఆలోచన విధంగా వచ్చినటువంటిదే ఈ వాలంటీర్ వ్యవస్థ అన్నది. ఎందువల్లంటే ఆయనకు వచ్చింది ప్రజలకి మరి నేరుగా ఈ యొక్క ప్రభుత్వ లబ్ధి చేర్చాలని, సంక్షేమ ఫలాలు అందాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఆయన మొదలు పెట్టడం జరిగింది. అనుకున్న రీతిలోనే ఈరోజు మీరు వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో చాలా చక్కగా మరి నిజంగా మరి వారియర్స్ అన్నట్టు విధంగా మీరు అందరూ కూడా చాలా చక్కగా పనిచేయడం కూడా జరుగుతుంది. ఉదాహరణకి మనకి కరోనా కూడా వచ్చింది. గవర్నమెంట్ వచ్చినట్టే మొట్టమొదటి సంవత్సరాల్లో 2 సంవత్సరాల పైగా కరోనా వచ్చింది. ఆ రకంగా మరి ఈ యొక్క వాలంటీర్స్ వ్యవస్థ రావడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మరి మీరు ఆ యొక్క కరోనా టైంలో మీ యొక్క సేవ నిజంగా ఎవరు కూడా చేయలేదండి. ఈవెన్ ఒక హాస్పిటల్లో ఉన్నటువంటి నర్సు కానీ డాక్టర్స్ కానీ వారితో పాటు సమానంగా ఈ యొక్క కరోనా టైంలో మీ అందరూ కూడా మరి ప్రజలకి చాలా దగ్గర ఉండి సేవ చేయడం జరిగింది. ఇచ్చేదంటే అప్పుడు కరోనా టైంలో ఇంట్లో వాళ్ళే దూరంగా ఉండే పరిస్థితి వచ్చింది, మనకు అంటుకుపోతాము అని. కానీ మీలో చాలామంది వాలంటీర్స్ ఆ సర్వీస్ని ఉపయోగించుకునే రీతిలో చక్కగా చేశారు. అలాగే మీకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేసినటువంటిది ఒక పెన్షన్ ఇచ్చే కార్యక్రమమే కాకుండా మరి అనేక రకాలుగా, ఉదాహరణగా మా బాబు చెప్పారు, మరి సర్టిఫికేట్ ఇచ్చే విషయంలో కానీ, డెత్ సర్టిఫికేట్ కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, ఇంకా ఇతర ఏదైనా ఒక ఇల్లుకి అప్లికేషన్ కానీ, సైట్కి అప్లికేషన్ కానీ, ఇలా అనేక రకాలైనటువంటి ఒక ఎంఆర్ఓ గారి దగ్గరికి, ఎండిఓ గారి దగ్గరికి వెళ్తే జరిగినటువంటి పనులు కూడా మన యొక్క గ్రామాల్లోనే నేరుగా వాలంటీర్స్ ద్వారా. నమస్కారం అండి. తోట వాలంటీర్స్ శుభాకాంక్షలు. మాది రామవరం అండి. చెప్పేది ఏంటంటే నా చిన్నప్పుడు నాకు పెన్షన్ వచ్చేసరికి నాకు చాలా ఇబ్బంది పడి పెన్షన్ ఇప్పించానండి. ఆయన తిరగడం నన్ను తీసుకుని తిప్పడం అది నేను తెలుసండి. ఏం చేయాలి బాధపడేవాడు ఫస్ట్లోని. అలాంటి ఈరోజు పెన్షన్ తీసుకున్నా కూడా తర్వాత నేను చిన్న స్కూల్ అంటే టీచర్గా చేస్తానండి. నేను ఆ రోజు ఒక కోట మానేసుకుని స్కూల్కి మళ్ళీ ఇంటి పెన్షన్ తీసుకున్నట్టు ఆ రోజు ఒక్కొక్కటి మళ్ళీ మన్నాడు వెళ్ళి మళ్ళీ తెచ్చి మళ్ళీ ఇంటికి ఇలా టైప్ ఉంటుందండి. చాలా ఇబ్బంది పడేవాడిని. అలాంటి అంత కష్టపడి పెన్షన్ తీసుకున్నాను నేనే. ఈరోజు నా చేతితో పెన్షన్ ఇచ్చే స్థాయికి తీసుకెళ్ళారంటే నిజంగా జగన్ గారు నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.
చిన్నప్పుడు మా నాన్నగారు పెన్షన్ ఇప్పించినప్పుడు తెలుసండి, అది ఆ టైం తెలుసు. కానీ ఈరోజు మా నాన్నగారు 40 సంవత్సరాలు వచ్చినాయండి, ఆయనకి నా చేతితో పెన్షన్ పెట్టే అవకాశం వస్తుంది. అసలు కల్లా కూడా అనుకోలేదు కొంచెం కూడా. వాళ్ళందరూ కూడా సపోర్టివ్గా ఉంటారండి. ఇందాక నా తోడు వాలంటీర్ చెప్పినట్టుగా పాజిటివ్ ఉంటుంది, ఎంతో ఉంటుంది. అది అర్థమైంది కానీ పైకి మంది చెప్పలేకపోతారండి. నేను తింటున్నాను సంగతి తెలుసు, కానీ వెనకాలను బట్టి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని బట్టి అప్పుడు ఓపెన్ అవ్వకపోతారు. కానీ ఖచ్చితంగా జగన్కే వేయాలనే ఉద్దేశం అయితే మాత్రం నా దాంట్లో చాలా మంది కనిపిస్తుంది. నాకు తెలుస్తుంది, ఎక్కువ మాట్లాడుతున్నాను. ఓకే. ఓ ఒంగోనిల్లు సార్ ఎంపీటీసీలు వేదిక మీద రాజపూడి ఎంపీటీసీలు నాయకులు వేదిక మీద వస్తూ ఉన్నాం. వాలంటీర్లు ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.